హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నిన్ను పల్నాడు యాత్ర నేపథ్యంలో జగన్ ఒక మాట అన్నాడు. దాని గురించి చర్చించడానికి ఈ వీడియో చేస్తున్నానండి. వైసీపీలో కమ్మలు ఉండడం కడుపు మంట అయిపోయింది చెంబాకి అని. అంటే కమ్మ కులంలో పుట్టినంత మాత్రాన వాళ్ళకి వ్యక్తి స్వేచ్ఛ లేదా? వాళ్ళకి భావస్వేచ్ఛ లేదా? తమ ఇష్టమైనట్టుగా తమ విచక్షణతో తమ ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టునుంటావా అని నిర్ణయించుకునేటటువంటి నిశ్చయాత్మక స్వేచ్ఛ లేదా? కమ్మ కులంలో పుడితే వీళ్ళ కుటుంబ ఆస్తుల డ్రామోజికిను చెంబాకి. కమ్మ కులస్తులు తమ విచక్షణ ఉపయోగించుకోకూడదు, వాళ్ళు వ్యక్తిత్వం కలిగి ఉండకూడదు. నారాయిష్టులై నారాసురులై అజ్ఞానంతో కుల గజ్జితో గోక్కుంటూ గజ్జిపుళ్ళేసుకొని బ్రతకాలి. తరతరాలు నరకానికి పోవాలి. అజ్ఞానం నరకానికే కదా దారి తీస్తుంది. అంతగా ఒక కులస్తుల్ని, ఈ లెక్కన ఆ కులస్తులు కాపు కులస్తులు వేధింపబడుతున్నట్టే. అతడు ఎవరో ఉంటాడు కదా, ముద్రగడ పద్మనాభం, అతడు మంచో చెడో నాకు తెలియదు, కానీ కులం అడ్డం పెట్టుకునే వాళ్ళ మధ్య వారు నడుస్తూ ఉంటుంది. కాపు కులంలో ఉన్న వాళ్ళైతే కొంతమంది గొడవ పడుతూ ఉంటారు కూడా, తమని కమ్మలు అణిచేస్తున్నారు, తెదేపా కూటమి అణిచేస్తుందని. అలాగా ఏమి అరివోచ్చంబా? కమ్మ కులస్తులు నీ గుత్త ఆస్తా? నీ కమతంలో కూలీలా? వాళ్ళకి వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదా? వాళ్ళు నీ పార్టీలో కాకుండా వైసీపీ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళని వేధిస్తున్నారు అన్నాడు జగన్. అది కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఇంకా పోసాని కృష్ణమురళి, వీళ్ళందరి విషయంలో కనిపిస్తోంది. సరే, కొడాలి నాని కొంచెం బండనాలుక వాడాడు, నేను చాలాసార్లు హెచ్చరించాను కూడా. ఇదే భావాన్ని సంస్కార భాషలో కూడా చెప్పొచ్చు నాయనా నాని అని. ఆ రోజా ఆవిడ మీరు వాడుతున్నంత బండనాలకేం వాడలా. నేను ఆ రోజుల్లో కూడా చూశాను ఆవిడ వీడియోలో, అయినా కూడా హెచ్చరిక చెప్పాను. మీరనేంత లమ్ము రోజా కొవ్వు కలిసింది దేవుడి లడ్డూలో అనేంత భయంకరమైన నాలుక వాడడంలో మీరే మొదలు పెట్టారు, మీరే ఎక్కువ వాడుతున్నారు. ఎందుకంటే నిన్న ఆ కడపలో మహానాడు నిర్వహించేప్పుడు వైఎస్ఆర్ విగ్రహానికి కూడా పసుపు జెండాలు కట్టి ఒక దురాచారానికి మీరు తెరలేపారు. ఇంతవరకు అయితే వైసీపీ వాళ్ళు ఎక్కడా ఎన్టీఆర్ ప్రతిమలకు అలా చేయలేదు. సరికదా, ఎన్టీఆర్ పేరిట ఒక జిల్లాని కూడా ఇచ్చారు. ఏ పార్టీ అవనిగాక గతించిన వాళ్ళు ఏది చేసినా స్మరణీయులైన వాళ్ళని గౌరవించడం అనే ఒక సంస్కారాన్ని చూపించారు. నీలాగా అయితే ఆ విగ్రహాలని పగలగొట్టలా, వైఎస్ఆర్ విగ్రహాలని